బాగా తెలివి ఉన్నవాడు వాడుకోగలుగుతున్నాడు. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ టైర్ 3 కాలేజీలో ఉన్న వాళ్ళకి వీక్నెస్ అలవాటు పడిపోయి వాళ్ళు కొడతాం మానేసారు. వాళ్ళు వాడాలి, అదే యాక్చువల్గా పర్పస్ అదండి. మా పర్పస్ అదే. పెద్ద మీకు ఐఐటి మద్రాసు వాడతాడండి, మనం చెప్పక్కలేదు. అవును, మీరు నేను చెప్పక్కలేదు, ఎలా వాడాలో తెలుసు. అవును అవును. అన్ఫార్చునేట్గా కింద కాలేజీ కూడా వాడలేదు. ఇప్పుడు ఈ చిన్న కాలేజీలో ఉన్న ఎంసెట్ కాలేజీలోనే, మల్లారెడ్డిలోనే, లేకపోతే మోహన్ బాబు కాలేజీలోనే, ఇలాంటి కాలేజీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో డీమ్డ్ కాలేజీలో వీళ్ళు వాడతారు. ఎగ్జామ్ మార్కులు, ఈ ఎగ్జామ్ పెడతారు, సెమిస్టర్ ఎగ్జామ్, దాంట్లో మార్కులు ఎలా రావాలి, లేకపోతే దీన్ని ఎలా నేర్చుకోవాలి, ఇలాంటి పెరిఫెరీ లెవెల్గా వాడుతున్నారండి. మీరు ఒక పర్టికులర్ ఏరియాని తీసుకుని డెప్త్ వెళ్ళట్లా. పైపైన వాడటం వల్ల ఏదో ఎగ్జామ్కి ఏదో అది నేర్చుకోవడానికి, ఏదో గుర్తుపెట్టుకోవడానికి, ఎగ్జామ్ పేపర్ రాయడానికి తప్ప, అట్లా కాకుండా అప్పటికప్పుడు డెప్త్ మీరు వెళ్ళగలిగితే డెఫినెట్గా అప్పుడు డెఫినెట్గా మీకు అది యూజ్ ఉంటుందండి. ఫ్యూచర్లో ఏదైనా మనం బెటర్ ప్లేసెస్కి వెళ్ళి చేయడానికి ఉంటుందండి. చేతిలో మొబైల్ ఉన్న ప్రతి అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కనీసం 80% టెక్నాలజీని, మొబైల్ని దీనికి వాడండి. ఓ 20% మీ స్వామి మీరు చావండి పోనీ, మొత్తం 0 అంటే ఇప్పుడు నన్ను తిట్టేస్తారు కాబట్టి కనీసం ఒక 20% పోనీ మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటే, కనీసం ఒక 80% టైం అయినా కూడా ఎప్పుడు ఏదో నేర్చుకోండి. మీ సబ్జెక్ట్కి సంబంధించి ఎప్పుడు ఏదో నేర్చుకుంటూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్మెంట్, మైక్రోసాఫ్ట్కి ఏదో ప్లేస్మెంట్కి వెళ్ళాలి, లేకపోతే ఏదో అడేదో ఎగ్జామ్ పెడతాడు, పేపర్లు దొరకలేదు, పోయి అందులో అడగండి, ఇస్తుంది కదా పేపర్ అది. పోయి దాని క్వశ్చన్ ఆన్సర్లు రాలేదు, అడగండి. సో ఇట్లాంటివి ప్రాబబులీ ఎక్కువగా టైర్ 3 కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా వాడుకుని పైకి వెళ్ళాలనేదే ఈ వీడియో ఉద్దేశం. మిగతా వాళ్ళు ఎలాగ వాడతారు, దీనికి ఏమంటారంటే మేము ఆల్రెడీ వాడుతున్నాం సార్ టైర్ 3 కాలేజీ, వాడితే ఇలా ఎందుకు ఎడుతారా మీరా? నిజంగా దాన్ని ఎఫెక్టివ్గా వాడుకుని నిజంగా చదివితే ఇంత దరిద్రంగా మరి 7 కూడా జీపీఏ రాకుండా, లేకపోతే ఫెయిల్ అయిపోయి ఇలా రోడ్ల మీద ఎందుకు తిరుగుతారు? మా దగ్గర ఎంతమంది చూడలేదండి, మా దగ్గరికి వచ్చేవాళ్ళు. సో కర్రపెత్తనం చేసి అందరి దగ్గర నుండి చదివించలేరు. మీరు టైర్ 3 కాలేజీకి వెళ్ళారు, సో సరే ఏదో దురదృష్టం కొలితే ఏదో వెళ్ళారు, సరే చదవలేకపోయారు, 11th 12th మంచి కాలేజీ సీట్ రాలేదు, సరే జరిగిపోయింది. కానీ ఇప్పుడన్నా మీరు రియలైజ్ అయ్యి మీరు టైంని వేస్ట్ చేసుకోకుండా ఉంటే చాలా చోట్ల క్లాసులు జరగట్లేదు. జరగకపోతే బయటకు వచ్చి ఆడుకుంటారండి వీళ్ళు. మీకు ఈ కాలేజీలో ఎంసెట్ కాలేజీలో అక్కడ క్లాసులు జరగకపోతే టైం బయట తిరుగుతూ ఉంటారండి వీళ్ళు వచ్చి. ఆడితో గొడవ, ఈడితో గొడవ, లేకపోతే ఈ గొడవ, లేకపోతే ఆ రిలేషన్, దాంతో గొడవ, దీంతో గొడవ, ఇలాంటి తప్ప మూల కూర్చుని ఇదేదో చదువుకుందాం, లేకపోతే నోట్స్ రాసుకుందాం, చక్కగా మనం దీన్ని బట్టి చేద్దాం. ఇప్పుడు పైథాన్ నేర్చుకున్నాడు, పైథాన్లో ప్రాజెక్టులు చేయలేదా? సెల్ఫ్ ప్రాజెక్టులు అంటారా? ప్రాజెక్ట్ ఎవడో వెళ్ళదు అంటారు వాళ్ళకి. ఇవ్వకపోతే సెల్ఫ్ ప్రాజెక్టులు చేయొచ్చు కదా, గిట్హబ్లోకి వెళ్ళండి, బొచ్చెడు ప్రాజెక్ట్స్ ఉంటాయి, గిట్హబ్లో చేసుకోవచ్చు కదా. నాకు ఎవడ ప్రాజెక్ట్ ఇవ్వలేదు అంటాడు, ఎవడ బాబు ఇచ్చింది ఏంటి? బోల్డ్ ఓపెన్ సోర్స్లో బోల్డ్ ఉంటాయి, బోల్డ్ ఉన్నాయి సార్. ఓపెన్ సోర్స్ ఎలా ఓపెన్ సోర్స్ మీకు యూటిలైజ్ చేసుకుంటూ వస్తే ఎవరు విన్నర్ అంతే కదా. ఇంకా నో అదర్ థింగ్ అంటే ల్యాబ్స్ అని అందులో ఉంటాయి, ప్రతిదీ వర్చువల్ ల్యాబ్స్ అందులో ఉన్నాయి. అసలు అన్నీ కంప్యూటర్లోనే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ.